విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నట్లు జిల్లా నాయకులు హనుమంతరావు తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రంలోని నాయకులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, ఉద్యోగుల్ని తొలగిస్తున్న విధానాలపై ఆయన ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు రావుల అంజిబాబు, లక్ష్మణ్ రావు, ముత్యాలరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఎలక్షన్ హామీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పటికీ సుమారు 9 నెలలు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ రాష్ట్ర ప్రజలని, అక్కడ ఉద్యోగ సంఘాలని మరోసారి మోసం చేయడం క్లియర్గా అర్థమవుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం సుమారు 1600 రోజులు గడుస్తున్నా కూడా కంటి తుడుపుగా గత బడ్జెట్లో 11,440 రూపాయలు 440 కోట్లు కేటాయించారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంటు 39,000 కోట్ల నష్టాల్లో ఉంది. కానీ చాలకుండా ప్రకటించారు ఆ రోజు. దానికి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఉవ్వెత్తున ఏదో ఈ రాష్ట్రాన్ని సాధించినట్టు, ఘన విజయం సాధించినట్టు ఊరక ముంచేసి అభినందన తెలియజేశారు. కానీ గత నెలలో కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 13,000 మంది ఉంటే అక్కడ ఒప్పందం సుమారు 4 దశల్లో మొత్తాన్ని తీసేట రంగం సిద్ధం చేసి గత నెలలో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అక్కడ పోరాటం మళ్ళీ మొదలుపెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెగ్యులర్ ఉద్యోగులకి గత 2 నెలల క్రితం విఆర్ఎస్ కింద 1250 కోట్ల రూపాయలు ప్రకటించి ఒక పక్క వాళ్ళు కూడా తీసేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా? జాతీయ ట్రేడులన్నీ కలిపి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రైవేటీకరణ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పయనిస్తూ ఉన్నాయి. అధికారంలో లేనప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే మేము అధికారంలోకి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ప్రజలు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి మెజారిటీ ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రాంతం విశాఖ ఉక్కు ఉన్నటువంటి ప్రాంతానికి భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ ఆచరణలో ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా పూనుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ కూటమి ప్రభుత్వమే కల్పించిందని చెప్పేసి సిఐటియు, అదేవిధంగా అన్ని ట్రేడ్ యూనియన్లుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమలో గత 4 ఏళ్ల కాలంలో 5,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. రేపు మార్చి నాటికి 1,500 మంది మరొకసారి రిటైర్డ్ కాబోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి స్థానంలో ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకి 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వక ఈరోజు ఉత్పత్తిని కూడా పూర్తి స్థాయిలో ఆపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ ఉద్దేశం పొమ్మనకుండా పగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు, ఆ నిధులన్నీ దేనికి ఖర్చు పెట్టారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆ నిధులు విఆర్ఎస్ కోసం ప్రకటించడం కోసం కేటాయిస్తున్నారు తప్ప సొంత గనులు కేటాయించడం కోసం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి విశాఖ ఉక్కు బతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా సొంత గనులు ఉండాలా. ఆ దిశగా ప్రభుత్వం ఈరోజు ఈ సమావేశానికి అన్ని కార్మిక సంఘాలు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు కార్మికుల్ని ఈదిన పడేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని
ఆకాశంలోకి ఎత్తేసి మీకు అన్నీ సమకూరుతామని చెప్పి ఈరోజు ఉన్న ఉద్యోగాలని ఎలా ఓడబెక్కాలి అనే వైపు నుంచి ఈఆర్సీ పేరుతో రిటైర్మెంట్ స్వచ్ఛందంగా రిటైర్మెంట్ చేయాలని పర్మనెంట్ ఉన్న ఉద్యోగుల్ని తీసేయటానికి సిద్ధం చేసింది. అందులో భాగంగానే రేపు 1500 మందిని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు మొత్తాన్ని పనిలో నుంచి తీసేస్తే ఆ కార్మిక కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు వీధిని పడతాయి. ఇది అధికారంలోకి రాకముందు మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతాము, మాది బాధ్యత అని చెప్పేసి అధికారం ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చెప్పలేదు. కనీసం మోడీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అసలు మాటే ప్రస్తావించకుండా ఏరేసాట స్టీల్ ప్లాంట్కి సిద్ధం చేసేసి ఈ రకంగా ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పూరుతుంది. ఈ కుట్ర కూడా ఏంటంటే బహుళజాతి కంపెనీల కార్పొరేషన్ శక్తులకి కట్టబెట్టడానికి పూనుకుంది. దీన్ని మూకమ్మడిగా కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. అలానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం విలీనం చేసుకొని ఉద్యోగాలు కార్మికులకి సరైన వేతనం ఇచ్చే జీవన విధానం కల్పించాలనేది అన్ని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో పిలుస్తున్నాయి. ఈ రేపు జరగబోయే 14వ తారీఖు రాష్ట్రం మొత్తం మీద జరిగే అన్ని జిల్లా కేంద్రాల్లో మొత్తంగా మేము అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ అట్లనే సొంత గనులు కేటాయించాలనేది, ఈఆర్సీ పెట్టకుండా పర్మనెంట్ చేయాలి. అట్లనే ఇందులో కుట్ర ఏందంటే ఈఆర్సీ పేరుతో చెబితే అమ్ముకోవడానికి ఏమీ ప్రభుత్వ సంస్థలకి బాకీలు లేకుండా మొన్న 11,000 కోట్ల రూపాయలు కూడా